డియర్ ఆస్పిరెంట్స్, స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. వాకింగ్ ఎట్ 4/5 ఆఫ్ హిస్ నార్మల్ స్పీడ్, విశాల్ ఈస్ 25 minutes లేట్ టు రీచ్ ద ఆఫీస్. ద యూజువల్ టైం టేకెన్ బై హిమ్ టు రీచ్ ద ఆఫీస్. తన అసలు వేగంలో 4/5 వంతు వేగంతో నడుస్తున్నప్పుడు తను 25 నిమిషాలు ఆలస్యంగా ఆఫీస్కి చేరుకున్నాడు. తన సాధారణ వేగంతో వెళ్ళినట్లయితే మరి అతను ఆఫీస్కి ఎంత సమయంలో చేరుకుంటాడు అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఇక్కడ ఎంత వేగంతో వెళ్ళిన దూరం అనేది తటస్థం. ఇక్కడ whenever distance is constant, whenever distance is constant, speed and time are inversely proportional to each other. నువ్వు ఎంత వేగంతో వెళ్ళినా మీ ఇంటి నుంచి మీ ఆఫీస్కి దూరం ఏం మారదు కదా. అందుకే డిస్టెన్స్ కాన్స్టెంట్, ఇక్కడ దూరం తటస్థం. అతను ఎంత వేగంతో వెళ్తున్నాడు? 4/5 వంతు వేగంతో వెళ్తున్నాడు. అంటే అసలు వేగం 5, కానీ తను ప్రయాణించేది 4. తక్కువ వేగంతో వెళ్ళబట్టి లేట్ అయింది. ఇప్పుడు అసలు వేగం 5 అన్నప్పుడు ఈ రెండు ఒకదానికి మరొకటి విలోమానుపాతంలో ఉంటాయి కదా. అసలు వేగం 5 అన్నప్పుడు 4 ఏమవుతుంది? అసలు కాలం అవుతుంది. అంటే 4 partsకి 5 partsకి డిఫరెన్స్ అంతా 1 part. ఆ 1 part అంటేనే 25 minutes. మనకు కావాల్సింది అసలు కాలం కావాలి. 5 భాగాలు అసలు వేగం కాబట్టి 4 భాగాలు అనేది అసలు కాలం అవుతుంది. అంటే 4 × 25 100 minutes. మీరు అసలు వేగంతో వెళ్ళినట్లయితే మీకు 100 minutes టైం పడుతుంది. ఈ మోడల్ ఏ క్వశ్చన్ వచ్చినా సరే న్యూమరేటర్కి డినామినేటర్కి డిఫరెన్స్ చూడండి, 1 పార్ట్కి ఈక్వల్ చేయండి, న్యూమరేటర్తో అటాక్ చేయండి. సిమిలర్గా ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ క్వశ్చన్ని మీరు సాల్వ్ చేసి మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలపండి. ఆర్ఆర్బి గ్రూప్ బి జాబే లక్ష్యంగా పెట్టుకుని ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థుల కోసం కాంపీట్ మైండ్స్ కొత్త లైవ్ ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేస్తున్నాము. ఈ ప్రోగ్రామ్ Feb 9th నుంచి స్టార్ట్ అవబోతుంది. ఎవరైతే గ్రూప్ డి జాబే లక్ష్యంగా పెట్టుకుని ప్రిపేర్ అవుతున్నారో ఇమీడియట్ గా కాంపీట్ మైండ్స్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఈ ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వండి. మీరు కలలు కంటున్నటువంటి గ్రూప్ డి జాబ్ ని సొంతం చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.